హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో పోకో F1 ఉంది కదా, పోకో F1లో లేటెస్ట్ RomKTpro వర్షన్ 12.6 వర్షన్ ఇది. దీని ఇన్స్టాలేషన్ అని రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి వర్షన్ 12.6 అని మెన్షన్ చేశారు. అట్లాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే January 5th 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే లేటెస్ట్ DHG కెర్నల్ 4.2+ ఉంది కదా, అదే వర్షన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి గేమింగ్ కెర్నల్. 12.6కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. 12.5కి సంబంధించిన ఫీచర్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఓకే, నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే డ్యూల్ 4G అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. బ్లూటూత్, హాట్స్పాట్, వైఫై కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ వాల్ పేపర్స్ అండ్ పర్సనలైజేషన్ ఉంది కదా, దీనిలో టోటల్ ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు. టోటల్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. వాల్ పేపర్ కానీ లాక్ స్క్రీన్ కానీ సంబంధించిన ఇంటర్ఫేస్ ఇక్కడ నుంచి మనం ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే లాక్ స్క్రీన్ క్లాక్ ఫార్మాట్ ఉంటుంది కదా, ఆప్షన్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ నుంచి క్లాక్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఐకాన్స్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా, ఐకాన్ సైజుని కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐకాన్ స్టైల్ కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు ఏది కావాలంటే అదైతే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ అయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు, చూడటానికి కూడా చాలా బాగుంది. వాల్ పేపర్స్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సూపర్ వాల్ పేపర్స్ అయితే మనకి 5 అయితే ప్రొవైడ్ చేశారు. 5తో పాటు అట్లాగే మీరు వెదర్ని కూడా వాల్ పేపర్లా సెట్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ దీనిలో అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వాల్ పేపర్స్లో కూడా MIకి సంబంధించిన కమ్యూనిటీ వాల్ పేపర్స్ కానీ మొత్తం అన్ని ఎక్కడ స్కిప్ చేయలేదు. టోటల్ అన్ని వాల్ పేపర్స్ మనకి అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అట్లాగే రింగ్ టోన్ కూడా, ట్యూన్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా టోటల్ చేంజ్ చేశారు. అట్లాగే రింగ్ టోన్స్ కూడా కొన్ని కొత్తవి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే నోటిఫికేషన్కి సంబంధించిన వాల్యూమ్స్ కూడా ఇక్కడ చాలా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా ఉన్నాయి. వీటిలో మీరు ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. ఆ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది, చూసారా? బ్యాక్గ్రౌండ్ మనకి ఉందో చూసారా ఏరియా, ఈ ఏరియాలో ఏ యానిమల్స్ అయితే ఉంటాయో ఆ యానిమల్కి సంబంధించిన సౌండ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడటానికి కొంచెం నీట్గా ఉంది కదా, ఇట్లా ప్రొవైడ్ చేశారు. కింద బర్డ్స్ ఉన్నాయి కదా, బర్డ్స్కి సంబంధించిన ర్యాండమ్గా మీరు ఇక్కడైతే పిక్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 3-4 అయితే పిక్ చేస్తున్నాను. వీటిని మనం అప్లై చేస్తే కావాలంటే మీరు టోటల్ ఏది కావాలంటే అది మనకి ర్యాండమ్గా అయితే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఏది కావాలంటే లిమిటెడ్గా మనం సెట్ చేసుకున్నాం కదా, సెట్ చేసుకున్నవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒకటి చాలా బాగుంది. అట్లాగే మోర్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అదైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఏ కేటగిరీకి సంబంధించిన యాప్కి అయితే మీకు ఏ సౌండ్ కావాలనేది కూడా ఇక్కడ నుంచి మీరు సెట్ చేసేసుకోవచ్చు. ఇదొక ఆప్షను. అట్లాగే అలారం క్లాక్ కూడా, కొన్ని అలారంకి సంబంధించిన న్యూ సౌండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, వాటిలో మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. చాలా డీసెంట్గా కూడా ఉన్నాయి సౌండ్స్. అట్లాగే ఎఫెక్ట్, మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ ఎఫెక్ట్ అయితే కావాలో ఇక్కడ నుంచి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. వీటిలో కొత్తవి అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు, పాతవి ఉన్నాయి. అలాగే ఫాంట్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడైతే అప్లై చేసేసుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజుని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫాంట్ థిక్నెస్ కూడా కొత్త ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఫాంట్ థిక్నెస్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. అట్లాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. స్టైల్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ టు స్లిప్ కానీ డబుల్ ట్యాప్ టు వేక్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. అలాగే ఛార్జింగ్ యానిమేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఛార్జింగ్ యానిమేషన్ అయితే చేంజ్ చేశారు. దీనిలో మనకి బేసిక్గా అయితే RomKTproకి సంబంధించిన ఛార్జింగ్ యానిమేషన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ RomKTpro అని కూడా మనకి చూపిస్తుంది కదా. అట్లాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో డార్క్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా కూడా మనకి షిఫ్ట్ అవుతుంది. అట్లాగే యాంటీ ఫ్లిక్కర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, మీరు దీన్ని కూడా యూజ్ చేసుకుని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ఆ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ హోమ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే హోమ్ స్క్రీన్ నావిగేషన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. చూసారా ఇక్కడ, దీనిలో బటన్స్, జస్టర్స్కి సంబంధించిన ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, అంతకుముందు మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉండేది. జస్ట్ మనం దాన్ని ఆన్ చేసుకుంటే మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే వచ్చేది. అట్లా కాకుండా 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం దీని మీద ట్యాప్ చేస్తే చాలు మనకి ఇక్కడైతే యాక్టివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకి ఏదైతే యాక్టివేట్ చేసుకుంటామో దానికి సంబంధించిన ఆప్షన్స్ కింద ప్రొవైడ్ చేశారు. జస్ట్ బటన్స్ మనం ట్యాప్ చేస్తే బటన్కి సంబంధించిన ఆప్షన్స్ కింద అయితే వస్తాయి. అట్లాగే ఇక్కడ జస్టర్స్ మీద ట్యాప్ చేశాను నేను. జస్టర్కి సంబంధించిన ఆప్షన్స్ కింద వచ్చినాయి, చూసారా? ఇదొక కొత్త ఆప్షను.
ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ని కూడా మనం టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఆన్ చేస్తే మన ఇక్కడ కింద బార్ ఉంటుంది కదా, బార్ అయితే టర్న్ ఆఫ్ అయిపోతుంది. దీన్ని ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో మన ఇక్కడ బార్ అయితే కనిపిస్తుంది, ఉంటేనే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అట్లాగే యాప్ డ్రాయర్ని కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి క్లాసిక్ హోమ్ స్క్రీన్ కావాలంటే హోమ్ స్క్రీన్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే కింద ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తాయి. అట్లా కాకుండా మనం ఎప్పుడైతే యాప్ డ్రాయర్ని సెలెక్ట్ చేసుకుంటామో యాప్ డ్రాయర్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అపేర్ అవుతాయి. అట్లా ఇక్కడ ఆప్షన్ చూసారా, అరేంజ్ ఐటమ్స్ ఆన్ రీసెంట్ అని, జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. జస్ట్ మనకి రీసెంట్స్ ఈ విధంగా అయితే కనిపిస్తాయి కదా, అట్లా కాకుండా వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే మనకి హారిజాంటల్గా అయితే కనిపిస్తాయి, ఉంది కదా, ఇట్లా అయితే కనిపిస్తుంది. బాగుంది కదా. క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇలా స్వైప్ చేస్తే మనకి రీసెంట్ అయితే క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్లాగే ఫేస్ అన్లాక్ కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అయితే చాలా ఫాస్ట్గా అయితే డ్రైన్ అవుతుంది. అట్లాగే మన మొబైల్కి ఎప్పుడైతే ఛార్జింగ్ మనం కనెక్ట్ చేస్తామో అప్పుడు మనకి మొబైల్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది. అట్లాగే చాలా ఫాస్ట్గా అయితే డ్రైన్ కూడా అయిపోతుంది బ్యాటరీ. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పోర్ట్రేట్ మోడ్ కానీ నైట్ మోడ్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా. కెమెరా అయితే స్టాక్ కెమెరా చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే బిల్డ్తో బట్టి మనకి మ్యాజిక్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద బిల్డ్ మనకి డాల్బీ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. డాల్బీ ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఇంకా బిల్డ్లో మైనస్ల గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. అట్లాగే హీటింగ్ ఇష్యూ కూడా ఉంది. మొబైల్ బిల్డ్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది. బీటా వర్షన్ కాబట్టి మ్యాక్సిమం ఏమన్నా ఫిక్స్ చేస్తారేమో చూద్దాం. అట్లా గేమ్ ప్లే చేసినప్పుడు కూడా ఓవర్ హీటింగ్ అయిపోతుంది మొబైల్. అదొక్క కంప్లైంట్ తప్ప మిగిలినవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మనం గేమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి బ్యాటరీ అయితే చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మొబైల్ అయితే చాలా హీటింగ్ అవుతుంది. ఇది ఒక ప్రాబ్లం మాత్రం నేనైతే ఫేస్ చేశాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి ఈ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి డిజబుల్ఫోర్సెన్క్రిప్షన్, ఇది వచ్చేసి RomKTpro ఇన్స్టాల్ చేసిన తర్వాత బగ్ ఫిక్స్ ఫైలు, అట్లాగే ఇది వచ్చేసి OS ఫైల్. ఈ 3 ఫైల్స్ అయితే కావాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో సెక్యూరిటీ సెక్షన్ ఉంది కదా, టోటల్ సెక్యూరిటీ సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఫింగర్ ప్రింట్ అన్లాక్ కానీ ఫేస్ అన్లాక్ కానీ టోటల్ మొత్తం అన్ని మీరు టర్న్ ఆఫ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ మీరు MIUI వర్షన్ యూస్ చేస్తున్నట్లయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్లో మీ అకౌంట్ గూగుల్ అకౌంట్ ఉన్నాయి కదా, రెండు రిమూవ్ చేసేసుకోండి. రెండు రిమూవ్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, మొత్తం టోటల్ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ టర్న్ ఆఫ్ స్క్రీన్ లాక్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి టోటల్ సెక్షన్ అయితే మనకి టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. వైపు అడ్వాన్స్డ్ వైపు ఇది ఓపెన్ చేసుకుని డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ యాక ఇన్స్టాల్. వీటిలో కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి RomKTpro ఫరెవర్ అని ఉంది, RomKTpro ఫిక్స్ అని ఉంది. ఇందులో మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేయాల్సిన ఫైల్ ఏంటంటే RomKTpro ఫరెవర్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసి ఇన్స్టాల్. ఇన్స్టాల్ అయింది కదా, ఇన్స్టాల్ అయిన తర్వాత డిజేబుల్ఫోర్సెన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ అయిన తర్వాత రీబూట్ సిస్టమ్. సెటప్ కంప్లీట్ చేద్దాం. మనకి సెటప్ స్క్రీన్లో కూడా ఓవర్ బ్రైట్నెస్ కాకుండా మన బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేశారు, అదొకటి బాగుంది. మళ్ళీ ఒకసారి మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేసి పవర్ బటన్ వాల్యూమ్ అప్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి
రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు RomKTpro ఫిక్స్ అని ఉంది కదా, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్. రీబూట్ సిస్టమ్ ఉంది కదా, రీబూట్ సిస్టమ్ మీద ట్యాప్ చేయండి. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, RomKTpro 12.6 వర్షన్ ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.